అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రాక్టీస్ సెట్ 4ని సాల్వ్ చేద్దాం. The length of the tangent drawn from a point Q to a circle is 21 cm and the distance of Q from the point from the center O of the circle is 29 cm. Find the radius of the circle. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక సర్కిల్ని డ్రా చేసుకుందాము. ఈ సర్కిల్ టాంజెంట్ పాయింట్ క్యూ, ఓకేనా. సో ఈ లెంత్ వచ్చేసి 21 అని చెప్పించారు. సెంటర్ ఓ నుంచి పాయింట్ క్యూ అనేది 29 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ సర్కిల్ రేడియస్ అండ్ టాంజెంట్ అనేది ఎప్పుడు మనకి 90 డిగ్రీలో యాంగిల్ ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ యాంగిల్ ఏ అని తీసుకుంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం 29 స్క్వేర్ మైనస్ ఆఫ్ 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ కదా. ఏఓ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో 29 మైనస్ 21 మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ప్రకారం 20, 21 అండ్ 29 అనేవి ఈ మూడు ట్రిప్లెట్స్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ 29, 21 వచ్చింది కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకి 20 సెంటీమీటర్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇది గుర్తు రాకపోయినా కానీ 29 స్క్వేర్ అంటే ఎంత 841 మైనస్ ఆఫ్ 21 స్క్వేర్ అంటే 441. ఈ స్క్వేర్ తీసేస్తే ఈ సైడ్ రూట్ వస్తుందా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 841లో నుంచి 441 మైనస్ చేస్తే 400 వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20 కదా. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 20 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రాకేష్ ట్రావెల్స్ for 2 hours by car at a speed of 50 km per hour, for 2 hours by bike at a speed of 35 km per hour and for 4 hours by train at a speed of 100 km per hour. What was Rakesh's average speed during the journey? సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కదా. టోటల్ టైం అంటే మనకు తెలుసు, ఇక్కడ 2 hours, ఇక్కడ 2 hours, ఇక్కడ 4 hours, టోటల్ యాడ్ చేస్తే 8 hours వస్తుంది, ఓకేనా. టోటల్ 8 hours. టోటల్ డిస్టెన్స్ కావాలి అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ 2 hours ఈ స్పీడ్తో ట్రావెల్ చేశారు 50 స్పీడ్తో, అంటే 2 into 50 అంటే 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. సిమిలర్గా 2 into 35 అంటే 70, 4 into 100 అంటే 400. ఈ టోటల్ యాడ్ చేస్తే 570 వస్తుంది కదా. సో 570 డివైడెడ్ బై 8, 8 ones, 8 sevens is 56, క్యారీ 1, 8 ones is 8, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 to 16, 8 5 40. సో 71.25 కిలోమీటర్ పర్ అవర్ అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. నెక్స్ట్, a hemispherical bowl of internal radius 24 cm is completely filled with liquid. This liquid is to be filled into cylindrical bottles, each of which has an internal radius of 6 cm and height 8 cm. How many bottles will be required to completely empty the bowl? సో ఇక్కడ ఒక హెమిస్పెరికల్ బౌల్ ఇంటర్నల్ రేడియస్ 24 cm అని ఇచ్చారు. అయితే ఈ హెమిస్పెరికల్ బౌల్లో ఒక లిక్విడ్ని ఫిల్ చేశారు. సేమ్ లిక్విడ్ని మనము సిలిండర్ డైమెన్షన్స్ ఇచ్చారు, ఈ సిలిండ్రికల్ బాటిల్స్లో నింపాలి అని అంటే ఎన్ని సిలిండ్రికల్ బాటిల్స్ కావాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఒక హెమిస్పెరికల్ బౌల్ని తీసుకుందాం మనము. ఈ హెమిస్పెరికల్ బౌల్లో ఒక లిక్విడ్ ఉంది కదా, రేడియస్ వచ్చేసి 24. సో సేమ్ లిక్విడ్ని మనము సిలిండ్రికల్ బాటిల్స్లో పోర్ చేయాలి. ఈ సిలిండ్రికల్ బాటిల్స్ ఎన్ని కావాలో మనకి తెలియదు. సో ఎన్ అని చెప్పి తీసుకుందాం. ఈ వాల్యూమ్ అనేది ఈ వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. సో స్పియర్ వాల్యూమ్ ఏమవుతుంది, హెమిస్పియర్ అన్నారు కాబట్టి 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిలిండర్ వాల్యూమ్ ఈజ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో ఈ పై క్యాన్సిల్, ఇక్కడ రేడియస్ 24 ఉంది, ఇక్కడ రేడియస్ 6 ఉంది కాబట్టి ఆర్ క్యాన్సిల్ అవ్వదు. సో 2/3 ఇంటూ రేడియస్ వచ్చేసి 24 ఇంటూ 24 ఇంటూ 24 ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిలిండర్ రేడియస్ 6 సెంటీమీటర్స్. సో 6 ఇంటూ 6, హైట్ ఏమో 8. సో 3 ones, 3 8s is 24. ఈ 8 క్యాన్సిలా. నౌ 6 ones, 6 4s is 24, 6 ones, 6 4s is 24. 4 into 4 అంటే 16, 16 into 2 అంటే 32 కదా. సో నంబర్ ఆఫ్ సిలిండ్రికల్ బాటిల్స్ మనకి 32 కావాలి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, the ratio of the length and breadth of a rectangular park is 7:3. The perimeter of the park is 21,000 meter. Find the difference between the length and breadth of the park. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ పార్క్ ఉంది ఇలాగా, ఓకేనా. ఈ రెక్టాంగులర్ పార్క్లో లెంత్ ఏమో 7x అని ఉంటే
రేషియో ఇచ్చారు కాబట్టి. బ్రెడ్త్ ఏమవుతుంది 3x ఉంటుంది. పెరిమీటర్ ఇచ్చారు మనకి 21,000 అని. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది లెంత్ అండ్ బ్రెడ్త్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది అని. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 7x మైనస్ 3x అంటే 4x కదా. ఈ 4x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా మనం ఆప్షన్స్ని చూసుకున్నా కానీ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ రెండిట్లో 0 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏది అని చెప్పి చెప్పలేం కాబట్టి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పెరిమీటర్ అంటే ఏమైంది 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. లెంత్ ఇక్కడ 7x, బ్రెడ్త్ ఏమో 3x. 7x ప్లస్ 3x అంటే 10x. 2 ఇంటూ 10x అంటే 20x. 20x ఈజ్ ఈక్వల్ టు 2 1 3 zeros. ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 1s 2 2 5s 10 ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో x వాల్యూ మనకి 1050 వచ్చింది. డిఫరెన్స్ ఏమవుతుంది 4 ఇంటూ 1050, దట్ ఈస్ 4 zeros is 0, 4 5s 20, 4 1s is 4. 4200 meters is the difference between length and breadth of the park. Option B is our answer. Next, how much is 80% of 40 more than 4 by 5 of 25? సో ఇక్కడ హౌ మచ్ ఈజ్ అని చెప్పన్నారు. హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ అని చెప్పనలా, జస్ట్ ఎంత ఎక్కువ ఉంది అంతే. 80% ఆఫ్ 40 అంటే ఎంత? 80%ని 8/100 అని రాసుకోవచ్చా? 40. సో ఈ 0 క్యాన్సిల్. 8 ఇంటూ 4 అంటే 32 వచ్చింది. సిమిలర్గా 4/5 ఇంటూ 25 అంటే 5 1s 5 5s is 25. 4 ఇంటూ 5 అంటే 20. సో 32 అనేది 20 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? 12 ఎక్స్ట్రా ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అదే మనకి హౌ మచ్ పర్సెంట్ మోర్ అని చెప్పనున్నట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది 12 కదా. హౌ మచ్ పర్సెంట్ మోర్ అని చెప్తే లెస్ వాల్యూ తీసుకోవాలి. అంటే డివైడెడ్ బై 20 ఇంటూ 100 చేస్తే 20 1s 25. 12 ఇంటూ 5 60. 60% అనేది మనకి ఆన్సర్ అయ్యేది. బట్ ఇక్కడ మనం అడుగుతుంది హౌ మచ్ పర్సెంట్ అని కాదు కాబట్టి జస్ట్ వాల్యూ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ x ప్లస్ 1/x is 4, దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్. సో ఇక్కడ x ప్లస్ 1/x వాల్యూ k అయినప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది? k స్క్వేర్ మైనస్ 2. k అంటే 4 కదా, 4 స్క్వేర్ అంటే 16. 16 మైనస్ 2 ఈజ్ 14. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the LCM and HCF of two numbers are 114 and 19 respectively. If one of the numbers is 57, find the other number. సో ఇక్కడ LCM HCF ఇచ్చారు, ఒక నంబర్ ఇచ్చారు, ఇంకో నంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. We know that product of two numbers A and B అని చెప్పి తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM ఇంటూ HCF కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమో మనకి 57 అని చెప్పి ఇచ్చారు, B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. LCM 114 అయితే HCF 19. సో 19 1s 19 3s is 51. 3 1s 3 3s 9. క్యారీ టు 3 8s 24. సో అదర్ నంబర్ B వాల్యూ ఇక్కడ మనకి 38 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్. దేర్ ఈస్ ఏ టవర్ ఆఫ్ 10 meter between two parallel roads. The angle of depression of the two roads from the top of the tower are 30 degree and 45 degree respectively. What is the approximate distance between the roads? సో ఇక్కడ ఒక రోడ్ ఉంది, 2 parallel రోడ్స్, ఓకేనా. 2 రోడ్స్ ఉన్నాయి. ఈ 2 రోడ్స్ మధ్యన ఒక టవర్ ఉందన్నమాట. ఈ టవర్ హైట్ మనకి ఇక్కడ 10 meters అని ఇచ్చారు. అయితే టవర్ టాప్ నుంచి చూస్తుంటే వన్ సైడ్ ఆఫ్ ద రోడ్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degree అని ఉంది. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ అనేది మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్ అయింది. రోడ్ నుంచి చూస్తుంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి ఈక్వల్ అయింది. సో ఇది 30 degree అని తీసుకుందాము. అదర్ సైడ్కి 45 degree అని చెప్పన్నారు. సో ఈ యాంగిల్ వచ్చేసి 45 degree. ఇప్పుడు ఇక్కడ మనకి 90 degreeలో ఉంటుంది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో ఈ యాంగిల్ ఎంత వస్తుంది? 60 degree. సిమిలర్గా ఇక్కడ 45 ఉంది, ఇక్కడ 90 ఉంది అంటే ఈ యాంగిల్ మనకి 45 అవుతుంది కదా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ రేషియోస్ 30 60 90 అని ఉంటే లైన్ రేషియోస్ 1:√3:2 అవుతుంది. అదే 45 45 అండ్ 90 అని ఉంటే ఇక్కడ 1:1:√2 అనేది యాంగిల్ రేషియో అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనం 30 degree ఎదురుగా ఉంది ఈ లైన్. సో ఏబి అని చెప్పి తీసుకుందాం. టవర్ ఏమో ఏబి అయితే 30 degree ఎదురుగా ఉంది ఏబి కదా. ఏబి లెంత్ 1 unit అని తీసుకుంటే 60 అంటే ఈ లెంత్. సో ఇక్కడ సిడి అని చెప్పి తీసుకుందాం. నో, సిబి లెంత్ ఏమవుతుంది? √3. సిమిలర్గా ఈ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిడిలో 45 ఎదురుగా ఆల్రెడీ 1 ఉంది కాబట్టి
ఈ 45 ఎదురుగా కూడా మనకి 1 యూనిట్ వస్తుంది. ఓకేనా. నౌ టవర్ హైట్ అనేది ఎంత ఇచ్చారు, 10 మీటర్స్ కదా. సో 1 యూనిట్ అనేది 10 మీటర్స్ అయినప్పుడు మనకు కావాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ 2 రోడ్స్ అనేది ఎంత అని. 2 రోడ్స్ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంది, √3+1 ఉంది. సో √3+1 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ √3లో ఆన్సర్ లేదు కాబట్టి √3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో √3 వాల్యూ ఏమవుతుంది, 1.732. సో 1.732 + 1 అంటే 2.732 into 10, that is 27.32 meters. Option A is our answer. Okay na. So ee values anedi very very important. Next, a person sold an article for 504 rupees by first giving a discount of D% on it market price and then giving another discount of the same amount. If the market price of the article is 3600 rupees, then what is the value of D? So ikkada market price icharu and 2 discounts icharu. First emo D% discount, next emo entaithe value tagutundo anta value discount istunte selling price 504 rupees undi. Ippudu mananni adugutundi D value anedi enta ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 3600 కదా. ఫస్ట్ మనం ఇక్కడ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకేనా. ఇనీషియల్గా మనకి 100 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్ ఉంది అని అనుకుంటే ఇందులో నుంచి ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనము 30% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో 100లో 30 మైనస్ చేస్తే ఎంత, 30% అంటే ఎంత, 30. సో 30 లెస్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ 70 అవుతుంది కదా. సో నెక్స్ట్ ఇచ్చే డిస్కౌంట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ ఎంతైతే అమౌంట్ తగ్గుతుందో ఈ అమౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం, అంటే మళ్ళీ 30 లెస్ చేస్తున్నాం. 70 మైనస్ 30 అంటే 4 కదా. సో ఇదే అనమాట ఇక్కడ కూడా మనం అడిగింది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3600. ఈ 3600 మీద ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సేమ్ అమౌంట్ 3600లో అగైన్ డి వాల్యూని లెస్ చేస్తున్నాం. సో D/100 అని తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ 504కి ఈక్వల్ అయింది. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 2 0 కూడా క్యాన్సిల్ అయిపోతే 36 into 100 అంటే 3600 మైనస్ ఆఫ్ 36D అండ్ ఇక్కడ 36D ఈజ్ ఈక్వల్ టు 504. సో 3600లో 504 మైనస్ చేస్తే ఎంత, 600లో 504 మైనస్ చేస్తే 96. సో 3096 అని ఉంటుంది. -36 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది, దట్ ఈస్ 72D. 9 8s is 72, 9 3s is 27, carry 3, 9 4s 36, 9 4s 36. సో D value is equal to 344 divided by 8 కదా. 8 1s 8 4s is 32, carry 2, 8 3s is 24. సో D వాల్యూ ఇక్కడ మనకి 43 వచ్చింది. ఆప్షన్ B is our answer. Next, 3 partners invested in a business in the ratio of 8:4:6. They invested their capital for 10 months, 4 months and 12 months respectively. What was the ratio of their profits? సో ఇక్కడ 3 partners 8:4:6 రేషియోలో 10 monthsకి, 4 monthsకి, 12 monthsకి ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సపోజ్ A B C అని 3 పార్ట్నర్స్ ఉన్నారు అని అనుకుంటే A వచ్చేసి 8 యూనిట్స్, B 4 యూనిట్స్, C వచ్చేసి 6 యూనిట్స్. ఓకేనా. సో A 10 months ఇన్వెస్ట్ చేశారు, B ఏమో 4 months, C వచ్చేసి 12 months. నౌ 4 2s is 8, 4 1s 4, 4 3s is 12. సిమిలర్గా 2 1s, 2 2s is 4, 2 3s is 6. ఇప్పుడు ఇక్కడ A 10 యూనిట్స్ ఉంటుంటే B 2 యూనిట్స్, C వచ్చేసి 9 యూనిట్స్. సో 10:2:9 అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది. సిమిలర్గా ప్రాఫిట్ రేషియో కూడా అవుతుంది. ఆప్షన్ C is our answer. నెక్స్ట్, if the mean of a data is 65 and its mode is 23, then find the median using empirical formula. So first empirical formula అంటే mode is equal to 3 times of median మైనస్ 2 times of మీన్ కదా. సో ఇక్కడ మోడ్ ఏమో 23 అని ఇచ్చారు, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది మీడియన్. మీన్ 65 అని ఇచ్చారు. ఈ మైనస్ ఆఫ్ 2 మీన్ ఏమైంది, ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా. ప్లస్ 2 times of 65 ఈజ్ ఈక్వల్ టు 3 times of మీడియన్. 65 into 2 అంటే 130, 130 plus 23 అంటే ఎంత, 153. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 153 divided by 3. 3 1s, 3 5s is 15, 3 1s is 3. So option A is our answer. Next,
The internal bisectors angle Q and angle R of triangle PQR meet at S. If angle P is 75, then what is the value of angle QSR? సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక ట్రయాంగిల్ని డ్రా చేద్దాం, ఓకేనా. ఈ ట్రయాంగిల్ PQR అని చెప్పి తీసుకుందాం. PQ అండ్ R ఇంటర్నల్ బైసెక్టర్స్ అంటే ఈ టోటల్ యాంగిల్ సపోజ్ మనము 60 ఉంది అని అనుకుంటే ఇంటర్నల్ బైసెక్టర్ ఏం చేసిద్ది, ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేసిద్ది. ఇక్కడ 30 ఇక్కడ 30కి డివైడ్ చేసిద్ది అనమాట. అట్లా యాంగిల్ క్యూ నుంచి ఒక బైసెక్టర్, యాంగిల్ ఆర్ నుంచి ఒక బైసెక్టర్ మనకి పాయింట్ ఎస్ దగ్గర మీట్ అవుతుంది. ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇంటర్నల్ బైసెక్టర్కి మనకి ఫార్ములా వచ్చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్ సెంటర్ అంటాం అనమాట యాక్చువల్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ P/2. సో ఇక్కడ యాంగిల్ P అంటే ఏముంది 75 కదా. సో 90 ప్లస్ 75/2, 75/2 అంటే 37.5 వస్తుంది. 90 ప్లస్ 37.5 అంటే 127.5. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the difference between the interior and exterior angles of a regular polygon is 100 degree. The number of sides of the polygon will be. సో ఒక పాలిగాన్లో డిఫరెన్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్కి 100 అని చెప్పించారు. మనల్ని ఆ పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వీ నో దాట్ ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ చేస్తే 180 డిగ్రీ అని చెప్పి మనకు తెలుసు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చింది ఇంటీరియర్ యాంగిల్ మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది 100 డిగ్రీకి ఈక్వల్ అని చెప్పి. సో టోటల్ని యాడ్ చేస్తే 2 times of interior angle is equal to 280, interior angle is equal to 140 degree. అండ్ మనకి ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ 180 అని తెలుసు కదా. సో ఇంటీరియర్ 140 వచ్చింది అంటే ఎక్స్టీరియర్ ఏమైంది 40 డిగ్రీ అవుతుంది. నంబర్ ఆఫ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి 360 డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్, దట్ ఈస్ 360/40 అంటే 4 1s 4 9. సో 9 అనేది పాలిగాన్కి నంబర్ ఆఫ్ సైడ్స్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the length of a rectangle is increased by 30% and its breadth is decreased by 30%, then by what percentage will its area decrease? సో ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అయింది 30%, బ్రెడ్త్ ఏమో 30% డిక్రీజ్ అయితే ఓవరాల్గా ఏరియా ఎంత డిక్రీజ్ అయిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డైరెక్ట్గా మనము ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి +30, డిక్రీజ్ అయింది కాబట్టి -30. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ఆఫ్ 30 × 30 డివైడెడ్ బై 100. ఈ 0 ఈ 0 క్యాన్సిల్. +30 -30 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 3 × 3 అంటే 9. సో 9% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి మైనస్ సింబల్ వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a cosecant theta అని తీసుకుందాం, ఓకేనా. అండ్ y ఈజ్ ఈక్వల్ టు b cot theta, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b² x² - a² y². సో ఫస్ట్ ఇక్కడ bx² అని చెప్పి తీసుకుందామా ఈజీగా ఉండటం కోసం. అండ్ ఇక్కడ కూడా ay² అని చెప్పి తీసుకుందాం. మనకి ఇక్కడ ఉంది ఓన్లీ x కాబట్టి ఈ xకి ఇంటూ b బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది x × b ఈజ్ ఈక్వల్ టు ab cosecant of theta. సిమిలర్గా yకి కూడా మనం a మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ a × y ఈజ్ ఈక్వల్ టు ab × cot theta కదా. ఇప్పుడు మనల్ని అడుగుతుంది bx² - ay². సో bx² - ay² కావాలి అంటే ఇక్కడ ab² అవుతుంది. అంటే ab cosecant theta (² మైనస్ ఆఫ్ ab cot theta (²). ఇందులో నుంచి ab² మనము కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఏముంటుంది cosecant² theta మైనస్ cot² theta ఉంటుంది. cosecant² theta మైనస్ cot² theta అంటే 1 కదా. సో a² b² ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, Ramendra gives his customers 3 shirts free on every purchase of 12 shirts under a festival scheme. Assuming that all the shirts Ramendra has are of the same type and of the same price, find the discount percentage. సో ఇక్కడ రమేంద్ర వాళ్ళ కస్టమర్స్కి 12 షర్ట్స్ కొంటుంటే 3 షర్ట్స్ ఫ్రీ ఇస్తుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో మనల్ని పర్సంటేజ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఓకేనా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుంటే కస్టమర్ అమౌంట్ పే చేస్తుంది ఓన్లీ 12 షర్ట్స్కి కదా. అండ్ అతనికి ఇస్తుంది టోటల్గా 12 + 3 అంటే 15 షర్ట్స్. ఈ 15 అనేది కాస్ట్ ప్రైస్ దగ్గర ఎందుకు తీసుకోవాలి అంటే రమేంద్రకి 3 షర్ట్స్ అనేవి ఫ్రీగా రాలేదు, బట్ అతను ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఈ 3 షర్ట్స్ రమేంద్ర కొనుక్కొని వచ్చారు కాబట్టి
రమేంద్రకి టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో 15 షర్ట్స్ పడుతుంటే సెల్లింగ్ ప్రైస్ ఓన్లీ 12 షర్ట్స్ మాత్రమే వస్తుంది. సో డిస్కౌంట్ ఇస్తుంది అతనే కాబట్టి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఇక్కడ 12 - 15 అంటే 3 షర్ట్స్ ఫ్రీగా ఇస్తున్నారు అపాన్ 15 షర్ట్స్ ఇంటూ 100 3 ones 3 5s is 15 100/5 అంటే 20%. సో డిస్కౌంట్ ఈస్ 20%. ఆప్షన్ డి. నెక్స్ట్, if the length of the hour hand of a clock is 6 centimeters, then how much area will the hour hand cover in 2 hours? సో ఒక క్లాక్లో అవర్ అండ్ 6 centimeters అని చెప్పి ఇచ్చారు. మనని 2 hours ఎంత ఏరియా కవర్ చేసిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ క్లాక్ని ఇలా తీసుకుందాం మనము. ఇక్కడ 12 o'clock 1 2 ఓకేనా. అవర్ అండ్ ఫస్ట్ 12 o'clock దగ్గర ఉంది. ఇప్పుడు 2 hours అంటే 2 o'clock దగ్గర ఉంది కదా, అంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఎంత స్వీప్ చేసిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ టోటల్ మనకి యాంగిల్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ 360 డిగ్రీ. సో 360 డిగ్రీకి ఏరియా వచ్చేసి πr² కదా. ఇప్పుడు మనల్ని అడుగుతుంది జస్ట్ ఇంత ఏరియా అనేది ఎంత అని చెప్పి. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, టోటల్ 360 డిగ్రీ యాంగిల్ 12 hours అనేది 360 డిగ్రీ యాంగిల్ అయితే మనకి జస్ట్ 2 hours అడిగారు కాబట్టి ఇంటూ 2 చేస్తే 2 ones 2 6 6 ones 6 6 is 36. సో 60 డిగ్రీ యాంగిల్ ఈ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 60 డిగ్రీ యాంగిల్ కావాలంటే ఈ రెండింటిని మనము డివైడ్ బై 6 చేస్తే సరిపోతుందా. 360 డివైడెడ్ బై 6 అంటే 60 ఈక్వల్ టు పై వాల్యూ హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచుదాం, బికాస్ ఇక్కడ ఆప్షన్స్లో కూడా పైని సబ్స్టిట్యూట్ చేయలేదు కాబట్టి. ఆర్ వాల్యూ 6 కాబట్టి 6 into 6 అంటే 36 డివైడెడ్ బై 6 6 ones 6 6 is 36. సో 6 pi is our answer. Option C. Next, 3 adjacent faces of a solid cuboid are 192 centimeter square, 216 centimeter square and 72 centimeter square. What is the volume of the cuboid? So ఈ type of question లో మనం just square root of 192 into 216 into 72 చేయాలి. ఓకేనా. సో ఇక్కడ 192 అంటే 34 into 8 is 192 కదా. సో స్ప్లిట్ చేసి రాద్దాం. 34 into 8. The 3 adjacent faces of a solid cuboid are 192 centimeter square, 216 centimeter square and 72 centimeter square. What is the volume of the cuboid? సో ఇక్కడ వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 3 adjacent faces మనకి ఇక్కడ the 3 adjacent faces of a solid cuboid are 192 centimeter square, 216 centimeter square and 72 centimeter square. What is the volume of the cuboid? సో ఇక్కడ వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మనము జస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇచ్చిన వాల్యూస్ 192 ఇంటూ 216 ఇంటూ 72 చేయాలి. ఇక్కడ 192ని మనము 24 ఇంటూ 8 అని చెప్పి రాయొచ్చా. 24ని 6 ఇంటూ 4 24 ఇంటూ 8. 216 అంటే 6 క్యూబ్ అనేది 216 అవుతుంది కదా. సో ఫస్ట్ 6 స్క్వేర్ 36 ఇంటూ 6 అని చెప్పి రాద్దాం. 72 అని ఉంది. 72ని మనము 36 ఇంటూ 2 అని రాయొచ్చా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ 2 times 36 ఉంది కాబట్టి 136ని తీసుకుందాం. నెక్స్ట్ 2 times 6 ఉంది కాబట్టి 1 times 6 ఇంటూ 4 into 2 అంటే 8 కదా. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 2 times 8 ఉంది కాబట్టి 1 time 8 తీసుకుంటే 36 into 6 అంటే 216 into 8. 6 8s is 48. యూనిట్ డిజిట్ 8 వచ్చింది. ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the distance between two places is 1200 km. Person X takes 5 hours less than person Y to cover this distance because the average speed of person Y is 40 km less than the average speed of the person X. At what does person Y travel? ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనకి 2 places distance 1200 kilometers అని ఇచ్చారు. పర్సన్ ఎక్స్ పర్సన్ వై కన్నా 5 hours లెస్ టైంలో డిస్టెన్స్ని కవర్ చేస్తున్నారు. బికాస్ పర్సన్ వై స్పీడ్ అనేది 40 km లెస్ ఉంది ఎక్స్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది, పర్సన్ వై స్పీడ్ అనేది ఎంత. సో వై స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దాట్ ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఏమైంది మనకి S1 ఇంటూ S2 డివైడెడ్ బై S1 ప్లస్ S2 కదా. బట్ ఇక్కడ మనకిచ్చింది S1 స్పీడ్ అంటే ఎక్స్ స్పీడ్ తెలీదు, వై స్పీడ్ తెలీదు, బట్ డిఫరెన్స్ తెలుసు కాబట్టి
మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది S1 ఇంటూ S2 డివైడెడ్ బై డిఫరెన్స్ బిట్వీన్ S2 అండ్ S1 ఇంటూ డెల్టా ఆఫ్ టైం. డెల్టా ఆఫ్ టైం అంటే టైం డిఫరెన్స్ అనేది ఎంత అని. సో ఎక్స్ స్పీడ్ మనము ఎక్స్ అనే చెప్పి తీసుకుందాం, ఓకేనా. అండ్ వై స్పీడ్ ఏమవుతుంది, ఎక్స్ కన్నా 40 కిలోమీటర్స్ లెస్ కదా, సో ఎక్స్ మైనస్ 40 అని చెప్పి అవుతుంది డివైడెడ్ బై S2 మైనస్ S1 అంటే 40 ఇంటూ టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 5 hours లెస్. సో వాళ్ళే 5 ఇచ్చారు కాబట్టి ఇంటూ 5 చేస్తే 5 ones 5 8s is 40. డిస్టెన్స్ వచ్చేసి 1200 కిలోమీటర్స్ అన్నారు. 12 ఇంటూ 8 అంటే 96. సో 96 2 zeros is equal to x ఇంటూ x మైనస్ 40. సో ఇక్కడ 96 100ని మనము ఫ్యాక్టర్స్ ఎలా చూడాలి అంటే డిఫరెన్స్ వచ్చేసి 40 రావాలన్నమాట. సో చూడండి 12 ఇంటూ 8 ఈస్ 96. 10 ఈ సైడ్ 10 ఈ సైడ్ యాడ్ చేస్తే 120 ఇంటూ 80 ఈస్ 9600. 120లో నుంచి 80 మైనస్ చేస్తే 40 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 120 అవుతుంది, అవును కదా. సో ఎక్స్ వాల్యూ 120 అయినప్పుడు మనకి 120 ఇంటూ 120 మైనస్ 80 అంటే 40, సారీ 120 మైనస్ 40 అంటే 80 వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని అడుగుతుంది వై స్పీడ్ అనేది ఎంత అని. సో వై స్పీడ్ ఏమైంది, 120 మైనస్ ఆఫ్ 40 దట్ ఈస్ 80. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the smallest 5-digit number that leaves a remainder of 6 when divided by 7 is. సో ఇక్కడ ఒక స్మాలెస్ట్ 5-digit నంబర్ 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 6 రావాలి. అయితే ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్మాలెస్ట్ 5-digit నంబర్ ఏమైంది, 1 2 3 4 5 ఇదే కదా. ఇప్పుడు ఈ నంబర్ని మనం ఫస్ట్ 7తో డివైడ్ చేద్దాం, ఓకేనా. సో 7 1s is 7, క్యారీ 3 ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. 7 4s is 28, carry 2 next 0 as it is. 7 2s is 14, next 6 ఈ 0 తీసుకుంటే 7 8s is 56. సో రిమైండర్ ఇక్కడ మనకి 4 వస్తుంది. మనకి రిమైండర్ కావాల్సింది 6 కదా. సో ఈ 4 అనేది ఈ నంబర్ని మనం 7తో డివైడ్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకి రిమైండర్ 6 కావాలి అని అంటే +2ని యాడ్ చేయొచ్చు కదా. ఇక్కడ +2 యాడ్ చేసామంటే ఇక్కడ కూడా ఈ నంబర్కి కూడా మనం +2 యాడ్ చేస్తే 10002 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇది హోంవర్క్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.